నేను ఉమ్మడి కుటుంబంగా ఇంతవరకు ఆ తరాల నుండి మా తాత మా నాయన మా నేను నా అన్నదమ్ములు నా బావమరుదులు అంటే కలిసి 6 తరాలు తీసుకొచ్చినాము మేము. మాకు ఒకప్పుడు చాలా కష్టపడుతుందిగా ఉన్నోళ్ళు. అప్పుడు ఇంట్లో వాళ్ళ పిల్లలు లేదు, మేమే కష్టపడాలా, మేమే మా పిల్లలు కొంటాలా, మా పెద్దోళ్ళు మేమే సాగాలా. అట్లా బయట పడేది ఎందుకు చదువు. నాకు అప్పుడు కుటుంబం భారం పడి నాకు చదువు లేకపోయింది సార్. ఏదో 8 క్లాస్ 9 క్లాస్ చదివి ఇచ్చిపెట్టి మా కుటుంబ భారంలో పడిపోయాను నేను. మేము 85 మంది కలిసి ఉన్నాము. మేము మా బావగారు అన్యోన్యంగా ఉన్నాము. మా పిల్లలు ఏం చెప్పినా అది సక్రమంగా పనులు చేస్తున్నారు. మా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎలాంటి గొడవలు లేవు. ఒకవేళ చిన్న గొడవలు వచ్చినా అవి సాయంత్రం తొలగించుకొని ఉంటారు. మా ముత్తాతల నుంచి మేము కలిసే ఉన్నాము. ఇప్పుడు మా 4వ తరము. మా పిల్లలు అయినారు, అన్న పిల్లలకి మనముళ్ళు అయినారు. కాబట్టి మేము ఇప్పుడు 6వ తరము ఇలానే ఏం సమస్యలు లేకపోయినట్ల, కలహాలు లేకపోయినట్ల జీవిస్తున్నాము. మేము ఊరికూరు పెద్ద చిన్న అనేది గౌరవించుకుంటూ బతుకుతున్నాము. మా ఇంట్లో వచ్చేసి 14 మంది కోడళ్ళు, 6 అత్తలు ఉన్నారు. 20 మంది దాకా ఇంట్లో ఆడళ్ళు ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాము. మాకు ఏం కావాలన్నా వాళ్ళ పెద్దలే చూసుకుంటారు. మాకు ఇంట్లో ఏమి సమస్యలున్నా ఎగురు దిగుడులున్నా వాళ్ళే పెద్దలే చూసుకుంటారు.